హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు పావు బాజీ రెసిపీ చూపిస్తున్నాను. సో, దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే మనకు పావు బాజీ బన్స్ నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను. సో, కాలీఫ్లవర్, ఆలు, ఉల్లిగడ్డ. సో, మనకి ఇష్టమైన వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చండి. సో, మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసేయాలి. సో, కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఎలాగైనా బాయిల్ చేస్తాం కాబట్టి. సో, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో వేసి కొన్ని వాటర్ పోయాలండి. కొన్ని వాటర్ పోసి ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయాలి. సో, సాల్ట్ వేస్తే ఏంటి అంటే తొందరగా మనకి బాయిల్ అయిపోతుంది ఈజీగా అని. సో, ఇప్పుడు నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మనం జస్ట్ ఇలా ఒక స్పూన్ తీసుకొని కలిపేయాలండి. సో, మనం ఇవన్నీ మంచిగా కలిపేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయాలన్నమాట. సో, నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. విజిల్ పెట్టడం మర్చిపోకండి. సో, విజిల్ పెట్టేసిన తర్వాత మనం జస్ట్ 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు తీస్తున్నాను మూత. తీసిన తర్వాత మనకి ఇలా బాయిల్ అయిపోయాయి. సో, మనం జస్ట్ ఇప్పుడు టెస్ట్ చేద్దామండి ఎంతవరకు బాయిల్ అయింది అని. సో, ఇప్పుడు నేను స్పూన్తో కొంచెం తీసి చూస్తున్నాను. మనం చేయితో ఇలా నలిపితే మొత్తం పేస్ట్ లాగా వచ్చేయాలి, మనకు వచ్చేసింది చూడండి. సో, కంప్లీట్గా బాయిల్ అయిపోయింది అని. సో, దీన్ని ఒకసారి ఇలా కలిపేసి మన దగ్గర ఏదైనా మ్యాషర్ ఏదైనా ఉంటే బెస్ట్ అండి, తొందరగా మ్యాష్ చేసేయచ్చు. సో, నేను ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని ఇదంతా మ్యాష్ చేసేస్తున్నాను. సో, మనకి ఇదేంటంటే జస్ట్ మైన్యూట్ పీసెస్ లాగా అయిపోవాలి మనకి, ఒక రకమైన పేస్ట్ లాగా. సో, అలా అని చెప్పి బ్లెండర్లో వేయొద్దండి. బ్లెండర్లో వేస్తే అది మరీ స్మూతీ అయిపోతుంది. సో, మనం ఇలాగే మ్యాషర్తోనే అనుకోవాలి. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. సో, కన్సిస్టెన్సీ ఇలా ఉన్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక కడాయి ఏదైనా అండి, మనం రోజు వండుకునే కర్రీ బౌల్ అయినా, నేనైతే డైలీ ఇలా కుండలో వండుతాను క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు కర్రీది. సో, నేను ఇందులో వండేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఆయిల్ వేసేసి ఒక హాఫ్ ఉల్లిగడ్డ, హాఫ్ పీస్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆయిల్లో వేయాలి. ఇలా ఆయిల్లో వేసి మంచిగా మనకి బాయిల్ అయ్యే టైంలో, కుక్ అయ్యే టైంలో కొంచెం పసుపు, ఇందాక కొంచెం ఉప్పు యాడ్ చేసాం కదండి మనం అందులో. సో, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన పావు బాజీ మసాలా, గరం మసాలా, సో ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. సో, దీన్ని చిన్న మంట మీద పెట్టి ఒక 2 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలండి. కుక్ అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసి మంచిగా కుక్ చేయాలి. సో, ఈ కన్సిస్టెన్సీ అంతా గట్టిగా సాలిడ్ లాగా ఉంది కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసేసేయాలి. చేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి కుక్ అవ్వనివ్వాలి. ఇది ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇలా ఉంది. సో, నేను ఇది ఆఫ్ చేసేసాను ఇప్పుడు. ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు బాయిల్ అవుతూ ఉంటుంది చూడండి మనకి. ఇది కుండలో అలాగే అవుతుంది. అదే మనకి ఇంకేదైనా వెజిల్‌లో అయితే అలా అవ్వదు. సో, అది పక్కన పెట్టేసానండి కర్రీ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని మనం తెచ్చుకున్న బన్స్‌ని ఇలా మిడిల్‌లో కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని మనం ఈ ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి, హోమ్ మేడ్ నెయ్యి, ఇంట్లో నెయ్యి ఎలా చేయాలని కూడా నేను వీడియో చేశాను, మీరు అది చూడొచ్చు. సో, ఇందులో మనం ఇందాక రెడీ చేసుకున్న కొంచెం కర్రీ వేయాలి. ఆ నెయ్యిలో కొంచెం ఒక 1-2 మినిట్స్ కర్రీ మొత్తం మిక్స్ అయిన తర్వాత దాని మీద మళ్ళీ మనం ఈ బన్స్ పెట్టి 2 సైడ్స్ లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఇలా. అంతే అండి పావు బాజీ. ఇప్పుడు అది మనం మంచిగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.